అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రింట్, డిజిటల్, ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా మిత్రులకి ఎవ్రీ డే జనసేన పార్టీ తమ కార్యకర్తలతో ఎంత బలంగా ముందుకు వెళ్ళాలో మీరు కూడా స్ఫూర్తిగా నిలిచి ముందుకు తీసుకెళ్ళినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్యంగా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడం మర్చిపోయాను. సో ఐఎమ్ డాక్టర్ దివ్యరాజ్. ఈరోజు జనసేన సమాచార సేకరణ కమిటీలో నన్ను నియమించిన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముందుగా ఈరోజు అంశం అనేది ఒక చాలా హిస్టారికల్ రెవల్యూషన్గా మనం చూసుకోవచ్చు. కంట్రీలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్గా ఏ పార్టీ కూడా ప్రవేశపెట్టని విధంగా డెమోక్రటిక్ అండ్ ద మోస్ట్ ట్రాన్స్పరెంట్ వేలో ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఒక కామన్ మ్యాన్కి పాలిటిక్స్ చేయడం అనేది ఒక కష్టమైన విషయం కాదు. ఒక నేషన్లో ఒక మంచి లీడర్ ఉంటేనే ఆ నేషన్ యొక్క డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆ నేషన్కి లీడర్స్ని ఈరోజు ఒక పవర్ హౌస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లీడర్స్ని ఇవ్వాలనేదే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం అనేది. సో దీంట్లో భాగంగా మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ఇనిషియేటివ్ని ఒక త్రిశూల వ్యూహంలో ఎంతో చక్కగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంలో ఒక కామన్ మ్యాన్ అంటే ఒక టైలర్ అవ్వచ్చు, ఒక ఆటో డ్రైవర్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక ఎంటర్ప్రీనర్ అవ్వచ్చు, ఒక ఉమెన్ అవ్వచ్చు, ఒక జెన్జీ అవ్వచ్చు, లేకపోతే ఈరోజు మనం అందరం మాట్లాడుకుంటున్న 33% ఉమెన్ రిజర్వేషన్లో కూడా మీరు ఈరోజు చూస్తున్న ఈ వేదికలో కూడా ఆయన ఎంత చక్కటి మెసేజ్ ఈరోజు అందిస్తున్నారు. అలాగే ఈ పర్టికులర్ ప్రతి ఒక్క కమిటీలో కూడా ఉమెన్ యొక్క పూర్తి పార్టిసిపేషన్ కూడా ఎంత ఫోకస్డ్గా పెట్టడం, ఫార్ ద పీపుల్ బై ద పీపుల్ అన్నారు డాక్టర్ సందీప్ గారు. అదే విధంలో హీ హ్యాస్ కంప్లీట్లీ ఇన్వాల్వ్, అంటే ఆయన సొంత డిసిషన్, ఒక మోనార్కిజం అనేది పాలిటిక్స్లో పనికిరాదు. అలాంటిది ఆయన సొంత డిసిషన్స్ కాకుండా ఈరోజు పార్టీలో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇండివిజువల్స్ మంచి ఎవరైతే బాగా ఈరోజు వరకు పార్టీలో ఒక మంచి సోషల్ మెసేజ్ తీసుకొచ్చారో, సోషల్ ఈక్వాలిటీని ఎవరైతే ముందుకు తీసుకొచ్చారో, అట్ ద సేమ్ టైం ఈక్వల్ రైట్స్, జెండర్ ఈక్వాలిటీని కూడా ముందుకు తీసుకెళ్లే వాళ్ళని ప్రతి ఒక్కరిని ఎవరినైతే ఉన్నారో, అలాగే పార్టీ కోసం చాలా సంవత్సరాల నుంచి కష్టపడిన ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్తో ఈ కమిటీస్ని తీసుకొని ఎవరి వాయిస్ అయితే రావట్లేదో వాళ్ళందరినీ మీరు రీచ్ అవ్వండి అని ఒక సెంట్రల్ ఆఫీస్ని పెట్టి, ఒక సెంట్రల్ కమిటీని పెట్టి, అవి కూడా రెగ్యులేట్, అంటే ఒక్క చిన్న సందు కూడా, ఒక చిన్న అవకాశం కూడా వదలకుండా ప్రతి ఒక్క విషయంలో మరి జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన అందుబాటులో ఉండాలి. ఎవరైతే కార్యకర్త ఉన్నాడో వాడికి పూర్తి న్యాయం చేయాలి. అలాగే వాళ్ళకి దిశానిర్దేశం ఇవ్వాలి, వాళ్ళకి ఒక ఫోకస్ డైరెక్షన్ ఆఫ్ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. ఈ నేషన్కి కావాల్సింది నేషన్ ఫస్ట్, స్టేట్ డెవలప్మెంట్, ఇలాంటి ఎజెండాస్తో ఉన్న పార్టీ స్ట్రెంథనింగ్ ఒకటే కాదు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎజెండా, నేషన్స్ ఎజెండా ఆయన ఎజెండా. సో అలాంటి నేషన్స్ ఎజెండా ఉన్నప్పుడు మంచి లీడర్స్ రావాలి అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఎవరైతే జెన్యూన్ ఉంటారో వాళ్ళందరి లీడర్స్ని సెలక్షన్ ప్రక్రియని ఈరోజు అఫీషియల్గా ప్రారంభించడం జరిగింది. దీంట్లో అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఎవరైతే యువత ఉన్నారో, యువత, మహిళలు, కష్టపడిన కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఏరియాస్లో పంచాయతీ టు పార్లమెంటరీ ఏ ఏరియాలో అయినా కానీ మీరు వెళ్ళి అక్కడ ఉన్న మీ కమిటీకి మీ యొక్క పర్టికులర్ డీటెయిల్స్ని, మీరు చేసిన వర్క్స్ని, లేకపోతే చేయాలనుకున్న వర్క్స్ని, మీ విజన్ని కంపల్సరీ మీరు సబ్మిట్ చేయండి. తదుపరి ఇది ఈ యొక్క ప్రక్రియ అయ్యాక అండ్ ఇది డెఫినెట్గా మన యొక్క పర్టికులర్ స్టేట్కి ఈ కరెంట్ కన్సర్న్స్ని అడ్రస్ చేయడానికి మంచి లీడర్షిప్కి ఇదొక 100% డైనమిక్ ఇనిషియేటివ్ అని నేను భావిస్తున్నాను. అండ్ తొందరలో ఇప్పుడు ఒక కమిటీ నిర్వహించాక చాలామంది మిస్యూజ్ కూడా చేస్తారు. సో శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు డిసిప్లిన్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ అవ్వకూడదు, ఎక్కడ కూడా ఎవ్వరూ కూడా మ్యానిపులేట్ చేయకూడదు. ఇవన్నీ కూడా ఆయన చాలా పర్టికులర్గా ఉంటారు. అందుకనేసి ఆయన పర్టికులర్గా ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి కమిటీని వేయడం జరిగింది. అలాగేనా ఒక హెల్ప్ నెంబర్ కూడా
ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. తొందరలో అది రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఏ కారణం చేతైనా ఎవరికైనా కానీ ఎవరైనా అందుబాటులో లేదు, ట్రాన్స్పరెంట్గా లేరు అన్నా కానీ ఆ హెల్ప్ డెస్క్కి మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అదర్ కోర్ మెంబర్స్ నుంచి కూడా ఇమీడియట్ రెస్పాన్స్ వస్తుంది.